మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కవర్లలోకి వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పినటువంటి అమేజింగ్ మెమరీస్ గురించినటువంటి విశేషమైన ప్రేక్షక ఆదరణ పొందినటువంటి హాలీవుడ్ యానిమేటెడ్ ఫిల్మ్ ది లయన్ కింగ్, దాని ప్రీక్వెల్ గా రూపొందించబడినటువంటి ముఫాసా ది లయన్ కింగ్. మరి ప్రధాన పాత్రకు మహేష్ బాబు గారు తన గాత్రాన్ని అందించారు. ఆ విశేషం మనకి తెలిసిందే. మరి ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కి సత్యదేవ్, బ్రహ్మానందం గారు, అలీ, అయ్యప్ప పి శర్మ వీళ్ళందరూ కూడా వాయిస్ ఇచ్చారు. మరి ఈ సినిమా 20th ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో నమ్రత ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. సత్యదేవ్, అలీ ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. నమ్రత శిరోద్కర్ మాట్లాడుతూ ఇలాంటి ప్రాజెక్ట్స్ డబ్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. డిస్నీ టీం వారు చాలా కష్టపడి తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. మహేష్ గారు చాలా ఎంజాయ్ చేస్తూ ముఫాసా క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుంది అని చెప్పి అన్నారు. ఇక సత్యదేవ్ గారు మాట్లాడుతూ నా వాయిస్ డిస్నీ లైబ్రరీలో ఉండడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్న విషయాన్ని మీ అందరితో నేను పంచుకుంటున్నాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న పాత్ర పోషించాను. ఓ సన్నివేశంలో మహేష్ బాబు సార్ నా భుజంపై చెయ్యి వేసి మాట్లాడతారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ఆయన నటించిన మరో సినిమా సరళేరు నీకెవరిలో ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. ఇప్పుడు ఆయనతో కలిసి టాకా అనేటువంటి క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని పూర్తిగా ఆస్వాదించడంతో పాటు జంతువులను చూస్తే మరి సోదరభావం కలిగింది అని అన్నారనమాట నవ్వుతూ. అండ్ మహేష్ సార్ పంచులు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అయితే పంచుతాయని చెప్పి సత్యదేవ్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్లోని పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ప్రత్యేకమని చెప్పి అలీ గారు చెప్పారు. టిమోన్ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చాను. డిస్నీ లైబ్రరీలో నా గాత్రం 100 ఏళ్ళు ఉండబోతోంది. అండ్ ఏ నటుడికైనా కావాల్సింది ఇదే. ది లయన్ కింగ్ సినిమా మనందరికీ నచ్చింది. ఇప్పుడు ముఫాసా దానికి మించి ఉండబోతుంది అని చెప్పి అలీ గారు కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ మాట్లాడుకోవాల్సింది పుష్ప 2 టికెట్స్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అల్లు అర్జున్ గారు హీరోగా, సుకుమార్ గారి దర్శకత్వంలో రూపొందించబడుతున్నటువంటి యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్, రష్మిక యాక్ట్రెస్ December 5th మన ముందుకు రాబోతుంది. సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. December 4th నైట్ 9:30 బెనిఫిట్ షోస్ అనమాట. అర్ధరాత్రి 1 గంటకు షో కూడా మరి పర్మిషన్ ఉంది. అండ్ రాత్రి 9:30 టికెట్ ధరను అదనంగా 800 రూపీస్ పెంచారట. ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్ ధరకు ఎక్స్ట్రా 800 రూపీస్ చెల్లించాల్సిందేనంట. అండ్ ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర సుమారు 1000 రూపాయలు అవుతూ ఉండగా మల్టీప్లెక్స్లో 1200కు పైగా ఉంటుంది. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఏవైతే ఎక్స్ట్రా షోస్ ఉన్నాయో ఆ అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. December 5th నుండి 8th వరకు సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు పెంచారట. December 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 105 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయల వరకు పెంపట. ఇక December 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 20 రూపాయల చొప్పున, అలాగే మరి మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు పెంచేందుకు గాను అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారట. సో పుష్ప 2 6 భాషల్లో 12,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అత్యధిక థియేటర్స్ లో ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కాబోతున్నటువంటి ఇండియన్ సినిమా ఇది. సినీ డబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా కూడా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం. అండ్ నిర్మాతలు ఈ విషయాన్ని అయితే కనుక అఫీషియల్లీ ప్రకటించేశారు. ఇక పుష్ప 2 సినిమా రన్ టైం విషయానికి వస్తే 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు ఉండబోతోంది. ఇందుకు సంబంధించినటువంటి సెన్సార్ కంప్లీట్ అయిపోయి పుష్ప 2కు UBA వచ్చినట్టుగా సినిమా టీం వారు అఫీషియల్లీ ప్రకటించారు. రిలీజ్ కు ముందే బుకింగ్స్, సాంగ్స్, వ్యూస్ తో మరి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి పుష్ప 2 రన్ టైం పరంగా రికార్డ్ అక్కడ కూడా ఆ విషయంలోనూ నెలకొల్పిందనే చెప్పాలి. అండ్ మరోవైపు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి టాప్ 10 నటుల జాబితాలో అల్లు అర్జున్ గారు 300 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక పుష్ప 2 కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకున్నట్టుగా కథనం కూడా ఉందన్నమాట. మరి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో భాగంగా నెక్స్ట్ మనం బుచ్చిబాబు గారి సినిమాకి సంబంధించినటువంటి మరొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. రామ్ చరణ్ గారు హీరోగా, బుచ్చిబాబు గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా గురించి మనకి తెలుసు. సో దీని రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ అయింది. డిఫరెంట్ కథతో తెరకెక్కబోతున్నటువంటి సినిమాలో మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ బాలీవుడ్ యాక్టర్ దివ్యందు భాగమయ్యారు. అండ్ ఈ విషయాన్ని బుచ్చిబాబు గారు తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా షేర్ చేయడం జరిగింది. మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా, వెల్కమ్ దివ్యందు అంటూ లెట్స్ రాకెట్ అంటూ అన్నారనమాట. అండ్ దీనిపై నెటిజన్స్ కూడా కంగ్రాట్స్ అంటూ విషెస్ ని అందించారు. మీర్జాపూర్ సిరీస్ లో మున్నా భయ్యగా దివ్యందు ప్రేక్షకులను ఎంతగా అలరించారో మనందరికీ తెలిసిందే. బుచ్చిబాబు గారి దర్శకత్వంలో మరి
తొలి సినిమా ఉప్పెన. ఆ సినిమాతో తొలి ప్రయత్నంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆయన తెరకెక్కిస్తున్నటువంటి రెండో సినిమానే RC16. రామ్ చరణ్ గారు హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగేటువంటి కథతో ఈ సినిమా సిద్ధం కాబోతుంది. అండ్ ఇందులో రామ్ చరణ్ గారి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోంది. అండ్ జాన్వీ కపూర్ యాక్ట్రెస్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పోషిస్తున్నారు. రెహమాన్ గారు స్వరాల్ని సమకూరుస్తున్నారు. మరి పెద్ది అనే టైటిల్ ని వారు చూస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్నటువంటి ఆ టైటిల్ గురించినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మ్యూజిక్ వర్క్స్ అయితే కనుక స్టార్ట్ అయిపోయి 2 పాటలు కూడా కంప్లీట్ చేశారు అని చెప్పి రెహమాన్ గారికి సంబంధించినటువంటి మరో విషయం కూడా అందరి చెవిలో పడింది ఇప్పుడు.